జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని సహజ యోగులు అడిగినటువంటి మరొక ప్రశ్నను గురించి మనం తెలుసుకుందాము. సహజ యోగుల ప్రశ్న: ఒక్కొక్క గురువు ఒక్కొక్క చక్రం మీద అనేక రకాలుగా ఎలాగ హాని చేయగలుగుతారు? కుండలిని ఉత్థానం చెందినా కూడా ఈ హాని ఎలా జరుగుతుంది? దానికి ఏమి చేయాలి? శ్రీ మాతాజీ గారి వివరణ చూడండి. ఆ గురువులు తమ ఆధీనంలో ఉన్న కొన్ని శక్తులను ఈ సహానుభూత నాడీ వ్యవస్థలోనికి ప్రవేశింపచేయడానికి వివిధ చక్రాలను బాగా ఉపయోగించుకుంటారు. అలాగని అన్ని శక్తులు వారి ఆధీనంలో ఉండవు. కానీ ఏమి జరుగుతుంది అంటే, ఉదాహరణకు యుద్ధాలు జరిగినప్పుడు ఎంతోమంది హింసింపబడి చంపబడతారు. జీవించినంతకాలం వారు మనుష్యులలాగా కాక జంతువులలాగా చూడబడ్డారు, హింసింపబడ్డారు. అందుచేత వాళ్ళ మనస్సులలో మనం కూడా అందరినీ బాధించాలి అనే భావనలు నాటుకుపోయి ఉంటాయి. అందుచేత వారు మరణించినప్పుడు నిజానికి వారు మరణించరు, కానీ ప్రేతలోకానికి వెళ్లకుండా వాతావరణంలోనే ఉంటారు. అందుచేతనే యుద్ధాలు అనేవి మంచివి కావు, చాలా చెడ్డవి. ఎందుకంటే యాక్సిడెంటల్లో మరణించిన వారి కంటే కూడా యుద్ధాలలో మరణించిన వారిలోనే ఇటువంటి విపరీత ధోరణి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవారు, అసంతృప్తితో ఉన్నవారు, ఏమీ పొందలేకపోయామనే భావనలో ఉన్నవారు, చెప్పుకోలేని పనులు, భయంకరమైన పనులు చేసేవారు, అలాంటి వారందరూ మరణించిన తరువాత వాస్తవంగా ప్రేతలోకానికి వెళ్ళరు. ఎందుచేతనంటే మరణించిన తరువాత కూడా వారు జీవన్ముక్తి పొందాలని కోరుకోకుండా కేవలం వారి యొక్క వ్యామోహం, ధనాపేక్ష, ఇతరుల సంపదను దోచుకోవటం లాంటి దుర్మార్గపు ఆలోచనలచే ఆవహింపబడి ఉంటారు. అలాంటి దుష్టులు, దుర్మార్గులు మరణించిన తరువాత మరింత సూక్ష్మాతి సూక్ష్మంగా మారి అటువంటి స్వభావమే గల మనుష్యులను ఎంపిక చేసుకుని వారి యొక్క సూక్ష్మ శరీరాలను ఉపయోగించుకోవటం ద్వారా వారి కార్యాలను నిర్వర్తించుకుంటారు. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా లభ్యమవుతారు. అందుచేత ఇలాంటి కపట కుశలత కలిగిన గురువులకు అటువంటి వారిని వశపరుచుకుని ఉపయోగించుకునే మార్గం తెలుసు. అటువంటి వారినే వీరు ఉపయోగించుకుంటారు. వారు మీ వివిధ చక్రాల ద్వారా అటువంటి సూక్ష్మ శరీరాలను మీలోనికి ప్రవేశపెడతారు. ఉదాహరణకు రావణుడు బాగా మాట్లాడే సామర్థ్యం కలిగినవాడు. తన వాక్చాతుర్యం ద్వారానే అతను లంకలోని మానవులలో రాక్షసత్వాన్ని ప్రవేశపెట్టాడు. అలా కాకపోయినట్లయితే లంకలోని వారు ఎప్పుడూ రాముడితో తలపడేవారు కాదు. ఆ కాలంలో వారికున్న అతి సున్నితమైన అవగాహన వలన రాముడు అవతార పురుషుడు అని వారికి తెలుసు. ఈ కాలంలో ఉన్నంత స్థూలంగా వారు అప్పుడు లేరు. అదే ఇప్పుడైతే అయ్యా నేనే అవతార పురుషుడును అని ఆయన చెప్పుకోవలసి వచ్చేది. ఆ సమయంలో కలియుగం లేదు కాబట్టి శ్రీరాముడు అవతార పురుషుడు అని వారికి తెలుసు. అందరికీ కాకపోయినా వారిలో చాలామందికి తెలుసు. అయినప్పటికీ ఎవ్వరూ కూడా రావణుడి మాటను వ్యతిరేకించలేదు. ఎందుకంటే వారి మనస్సులు రావణునిచే ప్రవేశపెట్టబడిన దుష్ట శక్తులతో ఆవహింపబడి ఉండడం వలన వారు శ్రీరామునితో పోరాడారు. అదే కాదు, కృష్ణుని సమయంలో కూడా ప్రజలకు అతనెవరో తెలుసు. ఆయన అవతారం గురించి వారిలో కొంత అవగాహన ఉంది. కౌరవులకు కూడా ఆ విషయం తెలుసు. కానీ ఇప్పుడు ఈ కలియుగం ఎంత దిక్కుమాలినది అంటే ఎవ్వరూ కూడా దేనిని స్పష్టంగా చూడలేరు. కానీ అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పటి ప్రజలకు ఎవరు అవతారమూర్తులో తెలుసు. దానిని వారు అవగాహన చేసుకునేవారు. ఆ కాలంలో కూడా ఇలా వశపరుచుకోవటం లాంటి పద్ధతులు ఉండేవి. వాళ్ళు అవి ఉపయోగించేటప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన మార్గాలు కూడా నేర్చుకుని ఉపయోగించేవారు. అయితే
కలియుగంలో ఈ దుశ్చర్య ఇంకా ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. వారు వాస్తవంగా రాక్షసులు. అందుచేత అనేక విధాలుగా ఎన్నో మార్గాల ద్వారా ప్రజలను ఎలా వశపరుచుకోవాలో వారికి తెలుసు. ఎప్పుడైతే మీరు అటువంటి వారి ముందు మోకరిల్లుతారో, మీ అహంకారంలోనికి ఆ దుష్టశక్తులను ప్రవేశపెట్టడానికి, మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి వారికి అదే సరైన సమయం. వారు ఆ విధంగా చేస్తారు, అంతే. ఇంకా ఆ తరువాత మీరు మీ స్వతహాగా వచ్చిన ఉనికిని కోల్పోతారు. ఆ శక్తులు మీ హృదయం అంటే గుండెపై పనిచేయటం ప్రారంభిస్తాయి. అప్పుడు మీరు బలహీనులు అయ్యి మీ చేతులు వణకడం, మీ కాళ్ళు వణకడం మొదలవుతుంది. ఆ శక్తులు మీ హృదయ చక్రం మీద దాడి చేయటం ప్రారంభిస్తాయి. హృదయ చక్రం యొక్క మూల కర్తవ్యం అయినటువంటి రక్షణా శక్తి మీరు కోల్పోతారు. ఎప్పుడైతే మీరు మీ నరాల మీద ఉన్న పట్టును కోల్పోవడం ప్రారంభిస్తారో, అప్పుడు మీ ప్రతి కార్యము వేరొకరు చేస్తున్నట్లుగా ఉంటుంది. అలా ఆవహించిన ఎవరిదైనా ఒకరి పేరు తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు గంతులేయటం మొదలు పెడతారు. కానీ మీకు ఏమీ తెలియదు. మీరు అదొక అనుభూతిగా భావిస్తారు. వారు చేసేవి ఇలాంటివి చెప్పాలంటే వేలాదిగా ఉన్నాయి. మొత్తంగా మానవాళి అంతా ఈ కలియుగంలో దివ్యత్వమైన భావనలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి బదులు అన్ని విషయాలలోనూ పూర్తిగా దిగజారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మామూలుగా అయితే అతను ఎందుకు పనికిమాలిన వానిగా తయారవుతాడు. కానీ భగవంతుని దయ వలన సహజయోగం మాత్రమే అటువంటి వారిని రక్షించగలదు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుని పోయి అందర్నీ అవమానపరుస్తూ ఎంతటి దుష్కార్యాలు చేస్తున్నా కూడా తానొక అరుదైన, ఇంతకు ముందెన్నడూ జన్మించని గొప్ప గురువుగా తనని తాను అనుకుంటాడు. అది ఈ కలియుగం యొక్క మరొక ప్రత్యేక లక్షణం. వచ్చిన సమస్య ఏమిటంటే, ఇతరులకు ఇది తప్పు లేక అది తప్పు అని చెప్పే ఎలాంటి నైతికత ఆ గురువులకు లేదు. ఆ నైతికతను వారు సమాధి చేశారు. ప్రతి చోట కూడా అలానే ఉంది. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.